పెదకూరపాడు ప్రజాగళం ప్రజాస్పందన 40 ఏళ్లుగా ఎన్నోసార్లు వచ్చాను. ఈసారి పెదకూరపాడు దద్దరిల్లింది. నేడు రాష్ట్రంలో ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలని, భద్రత కావాలని, జీవితాలకు గ్యారంటీ కావాలని మీరందరూ కోరుకుంటున్నారు. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. అక్కడుండే తమ్ముళ్ళు ఎన్నికెళ్ళాలి, నా ఆడబిడ్డలకు రక్షణగా ఉండాలి, ఎన్నికెళ్ళాలి. టోటల్గా నువ్వు కూడా ప్లే కార్డు కూడా ఎన్నికెళ్ళాలి. ఒక బార్డర్ గీయండి. ఎవరుగా నా ఆడబిడ్డల దగ్గరికి వస్తే మాత్రం మంచిది కాదు. ఎన్నికెళ్ళండి. ఉత్సాహం ఉన్నా వాళ్ళ ప్లేస్ వాళ్ళకి ఇవ్వాలి. మీ ప్లేస్లో మీరు కొట్టుకోండి కావాలంటే. జరగండి వారుగా క్లియర్గా. ఎన్నికలు కూడా వెళ్ళండి. ఏ తమ్ముడు ఎన్నికళ్ళు నువ్వే ఎన్నికళ్ళు చెప్తే వినాలి. ఎప్పుడు కూడా మన ఉత్సాహం ఆడబిడ్డలకు అసౌకర్యం కల్పించకూడదు. తమ్ముళ్ళు మీరు కూడా నువ్వు కూడా మా అందరూ వెళ్ళాలి. అందుకే ప్రజాగళం ద్వారా మీ ముందుకు వచ్చా. మీకు అండగా ఉంటామని చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. నేను ఒంటరిగా రాలేదు. ఒక పక్క తెలుగుదేశం జన సైనికులు, జనసేనాని ఎప్పుడూ చెప్తున్నాడు, వైసీపీ వ్యతిరేక ఓటు చేరకూడదు. ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరిగిపోవాలంటే అందరం కలిసి పనిచేయాలని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ఉంది. తమిళలో జెండాలు దించాలి, చెప్పింది తినాలి, జెండాలు దించాలి. నువ్వేరా దించు, మళ్ళా ఎగరేద్దాం. వెనకాన వాళ్ళకి అసౌకర్యం కాకూడదు. నువ్వు కూడా తమ్ముడో నువ్వు కూడా తెలుగుదేశం జెండా దించండి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అవునా కాదా? 10 ఏళ్ల నుంచి ఉంది. అవునా కాదా? మళ్ళీ రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం. అవునా కాదా? అందుకని బీజేపీ, తెలుగుదేశం, జనసేన జట్టు కట్టాం. ఒకసారి మీరు ఆలోచిస్తే మేము కలిసింది మా కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం కలిసాం. కలిసి ముందుకెళ్తాం. మైనారిటీ సోదరులకు హామీ ఇస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు అన్యాయం జరిగింది కానీ, నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఏ ముస్లిం సోదరుడికి అన్యాయం జరగదని పెదకూరపాడులో మీకు హామీ ఇస్తున్నాను. అందుకే మీ జీవితాలు బాగుపడాలంటే ఈరోజు నేను వస్తా ఉంటూ చూశాను పిల్లల ఉత్సాహం చూస్తే. మా పిల్లలకు కొంతమందికి ఓటు లేదు. ఉత్సాహం ఆకాశానికి ఎగరుతా ఉంది. ఒక్కొక్క పిల్లవాళ్ళంతా టీనేజర్స్ పిల్లలు మీరు ఒకటే చేయండి. ప్రతిరోజు సాయంత్రం మీ ఊర్లో ఒక ర్యాలీ తీయండి. మా భవిష్యత్తుకు ఎన్డీఏకు ఓటేయమని మీరు అప్పీల్ చేయండి. ఇక్కడ 2 అభ్యర్థులు ఉన్నారు. మీరు మే 13వ తారీఖు నొక్కాల్సింది 2 బటన్లు. ఒక బటన్ నొక్కండి. పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు సమర్థుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి, వివాదాలనేటివి పోకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తి లావు కృష్ణదేవరాయలు గారు.
మీరందరూ కూడా ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒప్పుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మా ఓటు మీకే అని. మిమ్మల్ని చూస్తా ఉంటే ఎంత దూరం కనపడినా ఎక్కడ చూసినా పేరు చెప్పంగానే చప్పట్లు కొడుతున్నారంటే ఆమోదయోగ్యంగా చాలా సంతోషం. లావు కృష్ణదేవరాయలు గారు, మీ మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం చెప్పాలి. శ్రీధర్ గారు పార్టీని కాపాడిన వ్యక్తి, ఎప్పుడూ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే నేను చాలా మంది నాయకులు చూశాను, కానీ శ్రీధర్ లాంటి నాయకుడు దొరకడం అరుదైన అనుభవాన్ని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. మేము ఒక హామీ ఇచ్చాం, 40% యువతకు సీట్లు ఇస్తామని. భాష్యం ప్రవీణ్కి సీట్ ఇచ్చాం. ఆయన కూడా యువకుడు, ఉత్సాహవంతుడు. కానీ ఒకటే చెప్తున్నా, శ్రీధర్ నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ అత్యంత మెజారిటీతో గెలిపించే బాధ్యత మీది. భవిష్యత్తులో ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఎంపీ ఉంటాడు, మూడో వ్యక్తి శ్రీధర్ ఒక ఎమ్మెల్సీగా ఉంటారు. నేను ఎక్కడా చెప్పను, ఇక్కడ చెప్పానంటే అది మా శ్రీధర్ ప్రత్యేకత. జనరల్ గా ఆయన రాజకీయ ప్రవేశం నుంచి చూశాను. ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఒక మాట మీద ఉండే వ్యక్తి. ఎప్పుడైతే నేను ప్రవీణ్ని పెట్టానో నా దగ్గరకు వచ్చి, సార్ మీరు ఇది పెట్టారు, నేను గెలిపించుకొని వస్తానని నాకు చెప్పిన వ్యక్తి శ్రీధర్ గారు. ఇలాంటి నాయకత్వం మీకుండడం పెదకూరపాడు అదృష్టం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఈ పోరాటంలో మీరు ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, రావణాసురుణ్ణి చంపడానికి అందరూ వానర సైన్యం ముందుకు వచ్చిందా లేదా? అందరూ ముందుకు వచ్చారా లేదా? రావుడు దేవుడు అవునా కాదా? కానీ అందరి సహకారంతో ముందుకెళ్ళాడు. కడాన ఉడతా భక్తి కింద బ్రిడ్జి కట్టడానికి ఇసుక తీసుకొచ్చిందంటే అది ఆ రోజు రావణాసురుడికి వ్యతిరేకంగా చేసిన పోరాటం, రాముడి సహకారం. కానీ ఈరోజు నేను ఒక్కనే రాలేదు. కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే జన సైనికులు, తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు అందరూ ఇక్కడ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అందరూ ఉన్నారు, నేను ఒంటరి వాడినని. కాదు, అతను శవాలతో వస్తున్నాడు, నేను నాయకులతో మీ ముందుకు వస్తున్నా. ఆయన శవ రాజకీయాలు చేయడానికి వస్తున్నాడు. నేను మీ సమస్యలు పరిష్కారం చేసి నీకు ఒక నూతనమైన భవిష్యత్తు, ఉజ్వలమైన భవిష్యత్తు కలగజేయాలని వస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్కసారి 5 సంవత్సరాల పాలన ఒక పీడకల అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మనం చూస్తే నేను ఒకటే అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి ఆదాయం కోసం, స్వార్థం కోసం నిండు ప్రాణాలు బలివ్వడానికైనా సిద్ధంగా ఉంటాడు అవునా కాదా? ఒకప్పుడు పెదకూరుపాడు నియోజకవర్గం అంటే అమరావతి, ఒరిజినల్ అమరావతి ఇక్కడే. తర్వాత నేను అమరావతికి రూపకల్పన చేశాను. స్ఫూర్తి అమరావతి. రెండోది
అమరలింగేశ్వర స్వామి దేవాలయం. అవునా కాదా? ఇప్పుడు గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు? ఈ నియోజకవర్గం అనగానే ఇసుక బకాసురుడు శంకర్రావు. అవునా కాదా? ఇసుక బకాసురుడు, ఇసుక దోపిడీ గుర్తొస్తుంది. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. నేను అనుకున్నా వీళ్ళు ఏదో రీటైల్ గా దోపిడీ చేస్తారనుకున్నా కానీ వీళ్ళు హోల్సేల్ గా దోపిడీ చేసే దోపిడీ దొంగలు బందిపోట్లని నేను ఎప్పుడూ ఊహించలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టి ఈ శంకర్రావు జగన్మోహన్ రెడ్డి పొట్ట నింపుకుంటారా అని క్వశ్చన్ చేస్తున్నా. మీరు ఒకసారి చూడండి, కృష్ణా నది మీదనే రోడ్డు వేశారంటే ఏమనుకున్నారు నాకైతే అర్థం కాల. నేను ఊహించలేకపోతున్నా ఇది కళ నిజమాని ఆలోచిస్తున్నా. ఆయన చేసింది వాస్తవం, అందుకే హామీ ఇస్తున్నా. ఈ ఇసుకాసురుల్ని బొక్కలో పెట్టి మీకు ఉచిత ఇసుక ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకునే బాధ్యత నాది. ఇసుక మాఫియా పైన ఉక్కు పాదం పెట్టి అణగదొక్కతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఒకప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత తమ్ముళ్ళు? 1000 రూపాయలు అవునా కదా? ఇప్పుడెంత? 5000 అవునా కాదా? 4000 రూపాయలు ఒక్కొక్క ట్రాక్టర్కి ఈ దళారి వసూలు చేసి మాఫియా లీడర్ జగన్మోహన్ రెడ్డికి 7000. ఇక్కడ 7000 భలే ఉంది రేటు. అంటే వీళ్ళ అరాచకం చూస్తే నాకు అనిపిస్తుంది కడుపు రగిలిపోతుంది, కానీ ప్రజాస్వామ్యం గుర్తొస్తా ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ తాఫీ మేస్టర్లు ఉన్నారా లేదా? తాఫీ మేస్టర్లు మీరంతా కలిసి ఏదైతే వైసీపీ ఫ్యాన్ ఉందో ప్రజలు ముక్కలుగా చిత్తు చేసి కత్తరించి ఎరగొట్టి దాన్ని సమాధి కట్టాలి. తాఫీ మేస్టర్లు పూర్తిగా సమాధి కట్టడానికి సిద్ధంగా మని కోరుతున్నా. మళ్ళీ ఆ సమాధి నుంచి ఆ ఫ్యానే బయట రాకూడదు, దాన్ని అమార్గ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒక విషయం అడుగుతున్నా, ఇక్కడ మీకెవరికైనా రక్షణ ఉందా? ఎవరికైనా రక్షణ ఉందా అని నేను అడుగుతున్నా. ఏ వర్గానికైనా రక్షణ ఉందా అని అడుగుతున్నా. నిన్ననే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాల్లో అనేకమైన అరాచకాలు జరిగాయి. నిన్న నందికొట్కూరులో ఒక ముస్లిం మహిళ నమాజ్ చేయడానికి వెళ్ళి బుర్కా వేసుకొని తిరిగి వస్తా ఉంటే వైసీపీ రౌడీ, వైసీపీ దొంగ ఆవిడ్ని బలవంతంగా బుర్కా తీసి ముఖం చూసి దొంగనే విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్న బాధ, ఆవేదన, నేను పుట్టిన గడ్డలో నడి రాత్రి ఒక ముస్లిం మైనారిటీని, ఒక అమ్మాయిని ముఖం మీద బురకా తీసి చూశాడంటే ఈ దొంగల నుంచి మనకు రక్షణ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది బాధ అనిపించదా నేను అడుగుతున్నా. ఆ అమ్మాయి ఇంట్లో భార్య భర్తకు చెప్పింది, నేను వస్తా ఉంటే నమాజ్ చేసి వస్తా ఉంటే బురకా చూసి నన్ను బాధ పెట్టారు, హింస పెట్టారు, నన్ను అవమానపరిచారని చెప్తే భార్య కుమారుడు పోయి ఎందుకు చేశావని అడిగారు. ఎందుకు చేశావంటే
చెప్పు తీసుకొని వాళ్ళని కొట్టాడు. ఏం తమ్ముళ్ళు, మీకు బాధ అనిపించదా? నీ తల్లికి జరిగితే, నీ చెల్లెలకు జరిగితే, నీ భార్యకు జరిగితే బాధపడరా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ముస్లిం మహిళకి, ముస్లిం తల్లికి, ఒక ఆడబిడ్డకి జరిగినప్పుడు నా గుండె రగిలిపోతా ఉంది, బాధేస్తుంది, ఆవేశం పొంగుతుంది. ఈ దుర్మార్గులు ఎవరని చూస్తే కరుడు గట్టిన ఉగ్రవాది, అక్కడ ఒక శాప్ చైర్మన్ ఒక అతను ఉన్నాడు, అతని అనుచరుడు ఇతడు. శాప్ చైర్మన్ మీరు అందరూ ఉంటారు, సిద్ధార్థ రెడ్డి, ఆయన అనుచరుడు శ్రీనివాసరెడ్డి, ఈయనకు ప్రోత్సహించే గుండా జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, నిన్న వాళ్ళందరూ మైనారిటీస్ వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయి ధర్నా చేసి విధి లేని పరిస్థితిలో కేసు పెట్టారు. అంటే వాళ్ళందరూ ముస్లింలందరూ కాకపోతే కేసు కూడా పెట్టరా మీరు? ఇదేనా ముస్లింలకి రాష్ట్రంలో రక్షణ? నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, ముస్లింస్ మీరు ఆలోచించండి. నా హయాంలో ఎప్పుడైనా సరే ఇలాంటి సంఘటన జరిగిందా అని ముస్లిం సోదరులను అడుగుతున్నా. ఇదే కాదు, పలమనేరులో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివే అమ్మాయి, మైనారిటీ అమ్మాయి మిస్బా, ఆ అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తా ఉందని దుగ్ధతో సునీల్ అనే నాయకుడి యొక్క ప్రోత్సాహంతో ప్రిన్సిపల్ వేధించి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఇదే కాకుండా నంద్యాలలో అబ్దుల్ సలీం వేధింపులు భరించలేక భార్య, 2 పిల్లలు రైలు కింద పడి బలవంత మరణం చేసుకున్నారు. గుర్తు తెచ్చుకోమని మైనారిటీ సోదరులు కోరుతున్నా. మాచెర్ల పెన్నెల్లి ఎమ్మెల్యే గ్రామంలో ఆత్మకూరులో 100 కుటుంబాలు ఇప్పుడు కూడా గ్రామానికి పోయే పరిస్థితి లేకుండా పోయింది. 5 ఏళ్ల తర్వాత ఎన్నికల సమయంలో ఇప్పుడు గ్రామానికి వచ్చారు. గురిజాల నియోజకవర్గంలో మైనారిటీ మైనర్ బాలిక పైన కాసు మహేష్ రెడ్డి గారు అనుచరుడు అత్యాచారానికి పాల్పడితే దిక్కులేదు. ఇక్కడే వీళ్ళపైనుండే వ్యతిరేకతని శ్రీధర్ గారు ఒక్కసారి ఇసుక మాఫియా పైన పోరాడుతూ ఉంటే పోలీసులు అరెస్ట్ వస్తే రంజాన్ మాసంలో వారిని కాపాడిన ఘనత మా ముస్లిం ఆడబిడ్డలకి దక్కిందని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఆ రోజు కూడా ముస్లింల ఇళ్ల పైన పడి ఇష్టానుసారంగా దౌర్జన్యం చేయాలంటే తిరుగుబాటు చేసిన ఘనత ముస్లిం సోదరి మండలని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ముస్లింలకు హామీ ఇస్తున్నా, మీ 4% రిజర్వేషన్లు ఉంటాయి. 14, 19 5-6 మంది అడ్వకేట్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాపాడుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఏదైతే ముస్లింలకు ఇచ్చినటువంటి దుల్హాన్ స్కీమ్ కంటిన్యూ అవుతుంది. నేనే ముస్లింలకు అన్ని కార్యక్రమాలు ఇచ్చా, మళ్ళీ ఇస్తా, మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎన్డీఏ కూడా ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం ఎన్డీఏలో భాగం అయినా 2014-19 మేము కలిసే ఉన్నాం. 95-2004లో కలిసే ఉన్నాం. ఆ రోజు ఎవరికైనా అన్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీకేమన్నా చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. గడిచిన 5 సంవత్సరాలు పూర్తిగా కేంద్రానికి సహకరించాడా లేదా? బిల్లులన్నీ పాస్ చేశాడా లేదా? ఈ విషయాలు కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు, ఇదే కాదు, ఈరోజు నాది విజన్, జగన్మోహన్ రెడ్డిది పాయిజన్. నేను ఎప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచిస్తాను. జగన్మోహన్ రెడ్డి విషం గక్కి అందరినీ విషంతో చంపేసే రకం. మీరు ఒక విషయం చూడండి, నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ని
హైదరాబాద్లో సైబరాబాద్ నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు సైబరాబాద్ వల్ల హైదరాబాద్ అయితే ప్రపంచ పటంలో నిలబడింది. అదే స్ఫూర్తితో అమరావతి నిర్మాణం చేయాలని నేను ముందుకొచ్చాను. రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చారు. ఈరోజు నేను అడుగుతున్నా ఈ కుండేవాళ్ళని, అదే అమరావతి వచ్చుంటే మీరు హైదరాబాద్కో బెంగళూరుకో పాసి పనులకు పోయే అవకాశం ఉండేదా అని అడుగుతున్నా. మీ ఊర్లో దర్జాగా ఎక్కడుండి నేరుగా అమరావతిలో పోయి పని చేసుకొని కారులో ఇంటికొచ్చి మీ పనులు చేసుకునే అవకాశం ఉండేది. దానికి ఔటర్ రింగ్ రోడ్డు కూడా పెట్టాం. మొత్తం నాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తులు శాశ్వతం కాదు, చేసిన పనులు శాశ్వతం. నేను ఆ రోజు రూపకల్పన చేసిన పనులు పూర్తయి ఉంటే అమరావతి ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆస్తి వచ్చేది, లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఈ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు జరిగేటివి. అవన్నీ కూడా ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేశాడు, విధ్వంసం చేశాడు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నాను, అమరావతిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. కులాల పేరు పెట్టి, మతాల పేరు పెట్టి అవినీతి ఆరోపణలు చేసి అమరావతిని చంపేసిన వ్యక్తి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, మీకు అమరావతి రాజధాని కావాలా వద్దా అని మిమ్మల్ని అడుగుతున్నా. కావాలంటే చేపైకెత్తండి. ఇసుకాసుర శంకర్రావు, ఒక్కరోజు నోరెత్తావా నువ్వు? అమరావతి కావాలని అడిగావా నువ్వు? అదే లావు ఒకటే చెప్పాడు, అమరావతికి అన్యాయం చేసిన పార్టీలో నేనున్నాని, నీ పార్టీకి టాటా అని చెప్పి బయట వచ్చిన వ్యక్తి లావు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను పిల్లలందరినీ చూశాను, వాళ్ళ ఉత్సాహం చూశాను. వాళ్ళందరూ ఒకటి ఆలోచిస్తున్నారు, జాబు కావాలంటే గంజాయి రావాలంటే జగన్ ఉండాలి, గంజాయి పోవాలంటే ఎన్డీఏ రావాలి. ఒకటే హామీ ఇస్తున్నా, 100 రోజుల్లో గంజాయిని, డ్రగ్స్ ని, జే బ్రాండ్ని పూర్తిగా నిర్మూలించే బాధ్యత మాది. తమిళ్లో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, అవునా కదా? మందు బాబులు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. మా తమ్ముడు రెడీగా తెచ్చుకున్నాడు, హాఫ్ వేసాడు, ఇంకా దాంట్లో హాఫ్ మిగిలింది. 200. ఎవరు దాన్ని తయారు చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి తయారీ, డిస్ట్రిబ్యూషన్ ఆయనే, అమ్మడం ఆయనే. కడా నేను అడుగుతున్నా, ఇక్కడ ఒక తోపుడు బండి ఉంటుంది, ఒక టీ వాలా ఉంటాడు, చాయ్ వాలా. ఆన్లైన్ పేమెంట్లు తీసుకుంటారా లేదా? మద్యం షాపులో ఉన్నాయా? అంటే 260 రూపాయలు పోతే 140 రూపాయలు ఎవరికి పోతా ఉంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేరుగా జగన్మోహన్ రెడ్డికి అవునా కాదా? అది తాగితే మీ ఆరోగ్యం చెడిపోతుంది, తాగితే కిక్కెక్కదు, ఇంకో క్వార్టర్ వేయాలి, ఆ క్వార్టర్ వేస్తే కడుపులో మంట, అక్కడి నుంచి మీకు లేనిపోని జబ్బులు, అవునా కదా? ఇది భరించలేక మీరంతా పోతే పోయిందని ఒక గంజాయి కోసం అలవాటు పడిపోయారు. నేను అడుగుతున్నా, ఈరోజు పెదకూరపాడులో కూడా గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ముఖ్యమంత్రి దుర్మార్గుడు అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మన పిల్లల భవిష్యత్తు కాపాడుకుందాం. మన పిల్లలు బంగారు లాంటి పిల్లలు, వాళ్ళకు అవకాశం ఇస్తే ఏ పనైనా చేసే సత్తా మన పిల్లలకుంది. ఈరోజు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఎవరున్నారంటే తెలుగు జాతికి సంబంధించిన మన పిల్లలే ఉన్నారని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీ నియోజకవర్గంలో, మీ జిల్లాలో ఎన్ని వేల మంది విదేశాల్లో ఉన్నారో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఎవరేశారా ఫౌండేషన్? ఎవరేశారా ఫౌండేషన్? ఇప్పుడు ఈయన ఇంగ్లీష్ నేర్పిస్తాడంట. అంటే ఇంగ్లీష్ తెలియకుండా విదేశాలకు మన పిల్లలు పోయారా? నాలెడ్జ్ లేకపోతే పోరు. ఇప్పుడు మన వాళ్ళు ఎంత ఎదిగారంటే ఐటీనే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోయారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. ప్రపంచాన్ని టెక్నాలజీలో శాసించే ఇది తెలుగు వారికి ఉంది, భారతీయులకు ఉంది. అది తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ అని మీకు అందరికీ తెలియజేస్తున్నా. అందుకే నా బాధ, ఆవేదన. ఈరోజు తెలంగాణలో నేను వేసిన ఫౌండేషను ఆటో పైలట్లో పోతా ఉంది. ఇక్కడికి వస్తే అన్ని రంగాలు నాశనం అయిపోయినాయి, ఇబ్బందుల్లో ఉన్నాయి. నేను అడుగుతున్నా, ఇక్కడ రైతులు ఉన్నారు, ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా తమ్ముళ్ళు? ఎవరైనా ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా. మిరప రైతు కష్టాలున్నాయా లేదా? నాసిరకం విత్తనాలు వచ్చాయా లేదా? పత్తి రైతు మీరు ఆనందంగా ఉన్నారా? మీరు పొగాకు రైతు మీరు ఆనందంగా ఉన్నారా? మీరు ఏ ఒక్కరు కూడా ఆనందంగా లేరు. ఎక్కడ చూసినా ఇబ్బందులు. ఈ సంవత్సరం మీకు నీళ్లు వచ్చాయని అడుగుతున్నా. మీరు ఆ రోజు చూడండి, నేను పట్టిసీమ పూర్తి చేశాను. ఒక సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి 130 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా బ్యారేజ్ దగ్గర వదిలిపెట్టి కృష్ణా డెల్టాను స్టెబిలైజ్ చేసి అక్కడి నుంచి ఆ నీళ్లు రాయలసీమకి, లేకపోతే నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను దాంతో ఆనందపడలేదు. వైకుంఠపురంలో బ్యారేజ్ కట్టి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నక్రేకల్కి ఆ నీళ్లు తీసుకొచ్చి రైట్ కెనాల్ ద్వారా మీ అందరికి నీళ్లు ఇవ్వాలని ప్రణాళిక తయారు చేశా. నేను ఉంటే అవి కూడా అయిపోయేది. ఇక్కడి నుంచే పెదకూరపాడు నుంచే వెళ్ళింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమైంది? ఈరోజు మొత్తం పోయింది. పోలవరం 72% పూర్తి చేశాను, పరిగెత్తించాను. ఏవైతే సమస్యలన్నీ పరిష్కారం చేశాను. ఆ పోలవరం పూర్తి చేసి నదులను అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని కలగన్నాను. అది పోగొట్టాడు. గోదావరిలో డయాఫామ్ వాల్ని సర్వనాశనం చేశాడు. కాఫర్ డ్యాములు పోయినాయి, గైక్ బండి పోయింది. ఇప్పుడు ఎప్పుడవుతుందో చెప్పలేని పరిస్థితి. పక్క నియోజకవర్గంలో ఉన్నాడు ఆంబోతు రాంబాబు. ఆయన సాగునీటి శాఖ మంత్రి. ఈయన ఓబీసీడీలు ఏబీసీడీలు తెలియవు ఆయనకు. ఇలాంటి వాళ్ళని పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రం భ్రష్టుపట్టే పరిస్థితి వచ్చింది, అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే మళ్ళీ హామీ ఇస్తున్నా, రైతుని బాగు చేస్తాను. అన్నదాత కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి సబ్సిడీలు ఇచ్చి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత, రైతుని రాజుగా చేసే బాధ్యత మాది. యువత, తమ్ముళ్ళు, పిల్లలు, మీరు మేలుకోవాలి.